భూమి మీద ఋషుల భవిష్యత్తును మరియు గతాన్ని చూడగలిగే ఒక రహస్య ప్రదేశం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ఎగురుతున్న రథాలుంటాయని, ఆధునిక సైన్స్ కూడా అర్థం చేసుకోలేని అద్భుతమైన టెక్నాలజీ ఉంటుందని చెబుతూ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది మరేదో కాదు, శంబాలా గురించి. ఈ నగరం మనకు ఏ మ్యాప్లోనూ కనిపించదు, కానీ దీని గురించి సాధువులు, అన్వేషకులు మరియు సామాన్య ప్రజలు శతాబ్దాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. శంబాలా ప్రజలకు కాల ప్రయాణం చేయడం, మనసుతోనే సంభాషించడం లాంటి విద్యలు ఎలా తెలుసని మానవజాతి ఎప్పటినుంచో ఆశ్చర్యపోతోంది. అక్కడే అత్యంత రహస్యమైన చింతామణి రాయి భద్రంగా ఉందని చెబుతారు. అసలు ఈ చింతామణి రాయి వెనుకున్న రహస్యమేంటి? చరిత్రను చూస్తే కేవలం ఋషులే కాకుండా ప్రపంచంలోని శక్తివంతమైన రాజులు, రహస్యవాదులు కూడా శంబాలా కోసం వెతికారు. జర్మనీ నియంత హిట్లర్ దీన్ని ఏది ఏమైనా సరే కనిపెట్టి తీరాలని హుకుం జారీ చేశాడు. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తేదో అక్కడ దాగి ఉందని అతను బలంగా నమ్మాడు. రష్యాకు చెందిన నికోలస్ రోరిక్ అనే ప్రసిద్ధ పరిశోధకుడు తన హిమాలయ యాత్రల్లో శంబాలా గురించి, చింతామణి రాయి గురించి స్పష్టంగా రాశాడు. ఈ రహస్యం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. విష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడు ఇక్కడే జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శంబాలా గురించి ప్రస్తావన కేవలం మన పురాణాల్లో, బౌద్ధ గ్రంథాల్లో మాత్రమే కాదు, సినిమాల్లో కూడా కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ నుంచి మన భారతీయ సినిమా కల్కి వరకు శంబాలా గురించి చూపించారు. మన జ్ఞానానికి, సైన్స్ కు అందనంత దూరంగా ఉంది ఆ నగరం. అది నిజంగా ఉందా? ఇప్పుడు మనం చరిత్ర, ధర్మం, సైన్స్ వీటిలో దాగిన ఆ అదృశ్య లోకానికి ప్రయాణం చేద్దాం. దాన్నే అందరూ శంబాలా అని పిలుస్తారు. ఒక నగరం మొత్తం ఒక్క రాత్రిలో మాయమైపోయిందని మీరు ఎప్పుడైనా వింటే ఎలా ఉంటుంది? చరిత్రలో, పురాణాల్లో శంబాలా గురించి ఇలాంటి అద్భుతమైన మరియు రహస్యమైన కథలే ఉన్నాయి. కొంతమంది ప్రయాణికులు హిమాలయాల లోతుల్లో నడుస్తూ అకస్మాత్తుగా ఒక ఉజ్వలమైన బంగారు నగరానికి చేరుకున్నారని కథలు ఉన్నాయి. అక్కడ గాలిలో మధురమైన సంగీతం వినిపించేది. ప్రజలు నోరు తెరవకుండానే టెలిపతి ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. అక్కడ చుట్టూ ఒక దివ్యమైన వెలుతురుంటుంది, కానీ వారు వెనక్కి తిరిగి చూసేసరికి అదంతా మాయమయ్యేది. మళ్లీ కేవలం మంచు, కఠినమైన రాళ్లు, నిర్మానుష్యమైన దారులు. ఆ నగరం వేరే లోకంలోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. టిబెట్ గురువుల నుంచి రష్యా యాత్రికుల వరకు అందరూ చెప్పే మాట ఇదే. శంబాలకు వెళ్లడానికి సాధారణమైన దారి లేదని, అది ఒక రహస్య ద్వారమని చెబుతారు. మనసు, ఆత్మ పూర్తిగా స్వచ్ఛంగా ఉన్నప్పుడే అది సాధ్యం. స్వచ్ఛత లేని వారికి అది కేవలం మంచు కొండల్లాగే కనిపిస్తుంది. కొంతమంది ఆధునిక పరిశోధకులు దీన్ని 4వ ఆయామం అని పిలుస్తారు. దీని ప్రవేశం ద్వారా అప్పుడప్పుడు మన ప్రపంచంలో కనిపించి అంతే రహస్యంగా మాయమవుతుంది. అందుకే శంబాలను దాగి ఉన్న సామ్రాజ్యం అంటారు. అది అందరికీ కనిపించదు. ఎవరికి దర్శనమివ్వాలో, ఎవరిని తీసుకువెళ్లాలో వాళ్లే స్వయంగా నిర్ణయించుకోగలుగుతారు. అసలు శంబాలా ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు శతాబ్దాలుగా సాధువులు, యాత్రికులు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. కొందరు ఇది హిమాలయ మంచు శిఖరాల వెనుక ఉందని, మరికొందరు టిబెట్ గుహల్లో ఉందని అంటారు. మంగోలియాలోని గోబీ ఎడారి ఇసుక కింద దీని ద్వారాలున్నాయని కథలున్నాయి. రష్యా యాత్రికుల దగ్గర దొరికిన మ్యాప్లు కూడా ఒక కోల్పోయిన సామ్రాజ్యం వైపు చూపిస్తూ ఉంటాయి. ప్రతి చోట కేవలం రహస్యమైన ఆనవాళ్లు, అసంపూర్ణమైన కథలు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి బలమైన ఆధారాలు దొరకలేదు. ఈ రహస్యం మనల్ని కంటికి కనిపించని ఒక లోకానికి తీసుకువెళుతుంది. అక్కడ దివ్యమైన ఆత్మలుంటాయి, అద్భుతమైన శక్తులు, సాధకులు ఉంటారు. అక్కడే దేవతల నగరం ఉంటుంది. భూమిపై ఒక రహస్య లోకం ఉందని, అక్కడ సాధారణ మనుషులు కాకుండా దివ్య ఆత్మలు నివసిస్తాయని నమ్ముతూ ఉంటారు. మరి ఇది నిజంగా ఒక సమాంతర లోకానికి ద్వారమా? ఆధునిక సైన్స్ కూడా ఇప్పుడు ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితం చెప్పిన రహస్యాలపైనే దృష్టి సారిస్తోంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వం ఒక్కటే కాదు, అనంతమైన విశ్వాలు ఉండొచ్చు. ప్రతి విశ్వానికి దాని సొంత నియమాలు, శక్తి మరియు చైతన్యం ఉండొచ్చు. శంబాలా కూడా ఇలాంటి ఒక సమాంతర ఆయామంలో ఉండొచ్చు. అక్కడికి కేవలం ఉన్నతమైన మానసిక చైతన్యం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు. మాట్లాడకుండానే మనసుతో మాట్లాడుకోవచ్చు. శంబాలా ప్రజలకు ఈ విద్య ముందే తెలిసుండొచ్చు. చైతన్య శాస్త్రం ప్రకారం మనిషి స్పృహ కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాదు, అది మొత్తం విశ్వంతో ముడిపడి ఉంటుంది. ఒక కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా భారీ సమాచారాన్ని ఎలా పొందుతుందో, అలాగే మనిషి కూడా విశ్వ చైతన్యంతో అనుసంధానం కావచ్చు. శంబాలా అనేది అలాంటి ఒక విశ్వ నెట్వర్క్ అని, అందులో ప్రవేశించిన వాళ్ళకి కేవలం జ్ఞానమే కాకుండా గతం మరియు భవిష్యత్తు కూడా కనిపిస్తుంది అంటారు. శంబాలా నివాసితులు సాధారణ మనుషులు కారు. వారు యోగా మరియు ధ్యానంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న సిద్ధ పురుషులు. వారికి శక్తిని మరియు పదార్థాన్ని నియంత్రించే అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. అక్కడ మహర్షులు చింతామణి రాయి ద్వారా శక్తిని పొందుతారని టిబెట్ గురువులు నమ్ముతారు.
దేవతలే స్వయంగా ఆ రాయిని విశ్వం యొక్క ఆత్మతో అనుసంధానించారని చెబుతారు. కానీ శంభాల కథలు కేవలం ఆధ్యాత్మిక అద్భుతాలకే పరిమితం కాలేదు. అక్కడ నాగరికతను కాపాడగలిగే లేదా నాశనం చేయగలిగే ఒక రహస్య సాంకేతికత కూడా ఉంది. జర్మనీ నాజీల రహస్య పత్రాల్లో కూడా శంభాల ప్రస్తావన ఉంది. హిట్లర్ మరియు అతని బృందం శంభాల మరియు చింతామణి రాయి కోసం హిమాలయాలు మరియు టిబెట్ను జల్లెడపట్టాయి. అక్కడ దాగి ఉన్న జ్ఞానం మరియు శక్తితో ఒక అజేయమైన సైన్యాన్ని తయారు చేయాలనుకున్నారు. వారికి శంభాల అనేది కేవలం ఒక పురాతన కథ మాత్రమే కాదు, అది భవిష్యత్తులో ప్రపంచాన్ని గెలవడానికి, అపరిమితమైన శక్తిని పొందడానికి ఒక మార్గం. ఒక్కసారి ఆలోచించండి. శంభాల అనేది కేవలం కట్టుకథ అయితే 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన దేశాలు దీనికోసం ఎందుకు అంతలా ప్రయత్నించాయి? 1860వ దశకంలో స్లాగిన్ వైట్ అనే వ్యక్తి విష్ణు పురాణాన్ని అనువదించి శంభాలను కల్కి అవతారం జన్మించే పవిత్ర భూమిగా పేర్కొన్నాడు. దీనివల్ల పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రదేశం గురించి ఆసక్తి మరింత పెరిగింది. రష్యాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మరియు తత్వవేత్త నికోలస్ రోరిక్ 1920వ దశకంలో హిమాలయాల్లో సుదీర్ఘ యాత్ర చేశాడు. ఆయన డైరీల్లో మరియు చిత్రాల్లో శంభాల గురించి అద్భుతమైన వర్ణన కనిపిస్తుంది. శంభాల అనేది అపోహ కాదని, అది మానవజాతి భవిష్యత్తుకు సంబంధించిన ఒక దివ్య కేంద్రమని రోరిక్ బలంగా నమ్మాడు. పడమర వైపు నాజీలు, తూర్పు వైపు సోవియట్ రష్యా, మధ్యలో రోరిక్ లాంటి రహస్యవాదులు అందరూ ఈ అదృశ్య నగరం కోసం పరుగులు తీశారు. కానీ ఎవ్వరూ దాన్ని చేరుకోలేకపోయారు. దీని రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. శంభాల ఎప్పటికీ ఒక వీడని చిక్కుముడిగానే ఉంది. శంభాల అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక లోకం మాత్రమే కాకుండా భవిష్యత్తు నాగరికతను నిర్ణయించే ఒక రహస్య ప్రదేశమైతే ఏమవుతుంది? మనం ఈ వీడియోలో విష్ణు పురాణం, కాలచక్ర తంత్రం మరియు కల్కి అవతారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాలీవుడ్ సినిమా నుంచి ఆధునిక సైన్స్ వరకు అందరూ శంభాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా చూద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన భారతీయ ప్రాచీన గ్రంథాల్లో శంభాల ప్రస్తావన పదే పదే కనిపిస్తుంది. ఇది కేవలం కల్పన కాదని, ఒక నిజమైన రహస్య ప్రదేశమని ఇది రుజువు చేస్తోంది. కలియుగం చివర్లో అధర్మం తారాస్థాయికి చేరుకున్నప్పుడు ధర్మం కనుమరుగైపోతుందని విష్ణు పురాణంలో రాసింది. మనుషులు కేవలం దురాశ, కోపం మరియు స్వార్థంతో మునిగిపోతారు. అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కల్కి అవతారంలో శంభాల నగరంలో జన్మిస్తాడని చెబుతారు. భాగవత పురాణం దీన్ని మరింత వివరంగా వివరిస్తుంది. భూమిపై పాలకులు దుర్మార్గులుగా, దొంగలుగా మారుతున్నప్పుడు శంభాల గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో విష్ణు కల్కి రూపంలో జన్మిస్తాడని అందులో స్పష్టంగా ఉంది. అగ్నిపురాణం కూడా ఇదే హెచ్చరిస్తోంది. కలియుగం చివర్లో ప్రజలు వేదాలను వ్యతిరేకిస్తారు, ధర్మాన్ని ఎగతాళి చేస్తారు, కేవలం డబ్బు, భోగభాగ్యాలు మాత్రమే చూస్తారు. రాజులు ప్రజలను పీడించే రాక్షసులవుతారు. అప్పుడు కల్కి అవతారం వస్తుంది. ఆయన అధర్మాన్ని నాశనం చేసి మళ్లీ సత్యయుగాన్ని స్థాపిస్తాడు. కల్కి పురాణంలో ఈ భవిష్యవాణి గురించి ఇంకా స్పష్టంగా ఉంది. గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా అందులో రాసుంది. చంద్రుడు ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో ఉంటాడు. ఇది తెలివితేటలకు, ధైర్యానికి సంకేతం. సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉంటాడు. ఇది కత్తికి మరియు శక్తికి చిహ్నం. గురువు పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటాడని, ఇది విజయాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందని చెప్తారు. శని తులారాశిలో తన అత్యున్నత స్థితిలో ఉండి న్యాయం మరియు శక్తి సమతుల్యతను సూచిస్తుందని చెప్తారు. కేవలం వృశ్చిక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. కల్కి దేవుడు తెల్లటి గుర్రంపై వస్తాడని ఇది తెలియజేస్తుంది. వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు ఆయన జన్మిస్తాడని కల్కి పురాణంలో రాసుంది. పద్మపురాణం మరియు ఇతర గ్రంథాల ప్రకారం కల్కి తండ్రి అయిన విష్ణు యశస్సు సాధారణ వ్యక్తి కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడిగా ఆయనే జన్మించాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడిగా కూడా ఆయనే. ఇప్పుడు కలియుగంలో కల్కి తండ్రిగా మళ్లీ ఆయనే పుడతాడని పురాణాలు చెబుతున్నాయి. వారే శ్రీకృష్ణుడికి జన్మనిచ్చారు. ఇప్పుడు కలియుగం అంతంలో విష్ణు యశస్సుగా జన్మించి మళ్లీ విష్ణుమూర్తిని తమ కుమారుడిగా పొందుతారు. కల్కి అవతారం ఒక తెల్లటి గుర్రం మీద వస్తుంది. ఆయన చేతిలో ఒక దివ్యమైన కత్తి ఉంటుంది. ఆయన ఈ చీకటి యుగాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. కల్కి అవతారం భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా ఉండడు. ఆయనకు మార్గదర్శనం చేయడానికి 7 చిరంజీవులు కూడా మళ్లీ వస్తారు. పరశురాముడు కల్కికి దివ్య అస్త్ర శస్త్రాల గురించి నేర్పిస్తాడు. వేదవ్యాసుడు ఆయనకు వేదాలు మరియు శాస్త్రాల గురించి అవపోసన పట్టిస్తాడు. అశ్వత్థామ మరియు కృపాచార్యుడు యుద్ధనీతి మరియు ఆయుధ విద్యలో శిక్షణ ఇస్తారు. దీని ద్వారా కల్కి కేవలం ధర్మరక్షకుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప యోధుడిగా మారతాడు. ఆ సమయం వచ్చినప్పుడు చిరంజీవులైన హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు, కృపాచార్యుడు, బలిచక్రవర్తి మరియు విభీషణుడు అందరూ భూమి మీద ఉంటారు. వీళ్ళంతా కలిసి కల్కికి కావాల్సిన శక్తియుక్తులు, మార్గదర్శనాలు ఇస్తారు. దీని సాయంతోనే ఆయన అధర్మాన్ని పూర్తిగా మట్టుబెడతాడు. టిబెట్ కాలచక్ర తంత్రం ప్రకారం భూమి మీద చీకటి అలుముకుంటున్నప్పుడు శంభాల చివరి రాజు
రిగ్డెన్ రౌద్ర చాకన్ కనిపిస్తాడు. ఆయన ఒక పెద్ద సైన్యాన్ని నడిపిస్తూ రాక్షసులను నాశనం చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ సత్యం మరియు ధర్మంతో కూడిన యుద్ధాన్ని స్థాపిస్తాడు. అంటే బౌద్ధ మతంలోని చివరి రాజు మరియు హిందూ మతంలోని కల్కి అవతారం ఇద్దరు ఒకే వ్యక్తి అని అర్థం. ఒకసారి ఆలోచించండి. హిందూ మతం కల్కి అవతారం శంబలలో జన్మిస్తాడని చెబుతోంది. బౌద్ధ మతం శంబల చివరి రాజు వస్తాడని నమ్ముతోంది. ఆ గొప్ప వ్యక్తే చీకటిని అంతం చేసి కొత్త యుగాన్ని మొదలు పెడతాడని రెండు మతాలు ఒప్పుకుంటున్నాయి. మరి మీకు ఈ పరిశోధన ఎలా అనిపిస్తోంది? రహస్య హిమాలయ నగరం, గురువుల జ్ఞానం మరియు కాలాన్ని మార్చే శక్తి ఇవన్నీ శంబల భావన నుంచే తీసుకున్నారు. పాశ్చాత్య సాహిత్యము మరియు హాలీవుడ్ శంబలను తరచుగా షాంగ్రిలా అనే పేరుతో మార్చారు. జేమ్స్ హిల్టన్ 1933లో రాసిన లాస్ట్ హారిజైన్ అనే నవలలో షాంగ్రిలాను అమరత్వం మరియు శాంతి ఉన్న ఒక దాచిన దేశంగా చూపిస్తారు. నేటికి శంబల మరియు షాంగ్రిలా లాంటి రహస్య పేర్లు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రదేశం పేరు కాదు, సత్య మరియు అమర జ్ఞానం దాగి ఉన్న ఒక అంతులేని అన్వేషణకు ఇది ప్రతీక. ఇంతకీ శంబల నిజంగానే దాగి ఉన్న నగరమా, లేక ఇది కేవలం మనిషి చైతన్యానికి సంబంధించిన ఒక రహస్య కోణమా? నిజానికి శంబల అనే పదానికి చాలా అర్థాలున్నాయి. కొన్నిసార్లు దీన్ని హిమాలయాలు లేదా టిబెట్ లోతుల్లో దాగి ఉన్న ఒక భౌగోళిక